పరసరము పదింట ఆచంద్రున అనకమ యోగంపై పొట్టేరును పూజించుటకు సేధించుటకు సెలవా. ఓ ఆరుశ్రమ గారు వారు పల్నాటి వారు శివుడు దేవుడు ఎరిగిన వారు కాపుల కిరణాలు దేవడ పెద్దలు దిమానము స్థలము పరసరం పదింట ఆచంద్రున అయ్యా అనకమ యోగంపై పొట్టేరును పూజించుటకు సేధించుటకు సెలవయ్యా. మూడికి ముమ్మాటి సెలవా సెలవా. మీ క్యాటరింగ్ సర్వీస్ పేరేంటి? మూడికి ముమ్మాటికి సెలవయ్యా సెలవా 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 సెలవా. మీకేమైనా ఆడపిల్లలను కూర్చోబెట్టాలంటే పిలుచుకోండి పిలుచుకోండి చెప్పండి. చెప్పు కొమ్ముటి మేము కొమ్ములు ఏం చేసామయ్యా? దానికున్న కొమ్ములు పిలిచామా? ఆడపిల్లలు రాండమ్మా. బందీకుండా చుట్టూ కూర్చోండి. భద్రం అడుచుకోవద్దు. రాండి రాండి ఆడపిల్లలందరూ.
రండి సిగ్గుపడకుండా రండి అమ్మా రండి మా బాగుంది కూర్చోరా కొమ్మలు జాగ్రత్త చుట్టూ కూర్చోండి ఇంకా ఏముంది అప్పులో రాముడు ఎంతో చక్కని దేవుడు రాముడు ఎంతో చక్కని దేవుడు రాముడు ఎంతో చక్కని దేవుడు రాముడు ఎంతో చక్కని దేవుడు ఏడు కొమ్ములు తెమ్మన్నా అసలు మీరెవరు అసలు ఎక్కడికి వచ్చిన కారణం ఏంది అసలు ఇంత పొడుగునండి ఈ గడ్డాలే అంది మేసాలే అంది అసలు మీరెవరు సాయిబులు మీరా యా సాయిబులు ఎవరా చాలా రకాలు ఉన్నారంట మట్టి పట్టేవాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉత్తరాది గిరులకు గురువైన రాజు దక్షిణాది గిరులకు తాల్మిగిన రాజు ముడిలైన ఝంజమ్మ వేసిన రాజు ముద్రలోని ఆ భూమి వేలిన రాజు కస బ్రహ్మగోత్ర ఆ సతీపతుల గిరిరాజు వారికి ఘటముగ 90 ఘటమ ఏనుగులు ఉన్నవి. ఆ ఘటమ ఏనుగులలో ఒక వేణుగును బలిగావించాడు. బలిగావించగా ఆ యొక్క 1,00,000 ఘటమ ఏనుగులలో ఒక ఏనుగు ఈ యొక్క ధనీరాజు కొలువును ఉన్నాము మనమంతా. ఈ సమయమున ఒక కుమార్తె కొరకై ఈ సమయమున మనలో ఒకరిని బలి గావించారు అని ఆ ఏనుగ పరిమితి చెంది ఆ మందలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నదట. ఏ విధముగా అనగా దైవమో
చూడడానికి కొంచెం తెల్లంగా ఉంది, కింద ఎట్టుంటుందో ఆ? బ్రహ్మ సుతుడు అధికమారుడ బ్రహ్మ, అధికమారుడ బ్రహ్మకుమారుడు ఆంగ్రేయుల బ్రహ్మ, ఆంగ్రేయుల బ్రహ్మకుమారుడు రగతమా బ్రహ్మ, రగతమా బ్రహ్మకుమారుడు గౌతమ బ్రహ్మ, గౌతమ బ్రహ్మకుమారుడు గనుడు సత్యాజమదగి మహాముని. పళ్ళు లేదు చప్పుడు ముట్టావా ఆంగ్రేయుల అధికమారుడు బ్రహ్మకుమారుడు ఆంగ్రేయుల బ్రహ్మ, ఆంగ్రేయుల బ్రహ్మ యొక్క కులాంగి ఆంగ్రేయుల మాగన్య. ఎకరా కావాల్సి వచ్చింది చోటు. ఆంగిరేయుల బ్రహ్మ యొక్క కుమారుడు రగతమా బ్రహ్మ, రగతమా బ్రహ్మ యొక్క కులాంగి రగతమా కన్య. అమ్మ వద్దు, నీ సక్కదనం చూడండి అమ్మ. తెలుసు చూడు రాలేదు ముఖం చూపి. రగతమా బ్రహ్మ కుమారుడు గౌతమ బ్రహ్మ, గౌతమ యొక్క బ్రహ్మకుమ యొక్క కులాంగి జలగన్య పార్వతి. ఎవరు ఈమె? కట్లపామ. ఎంత సార్ల సార్లుగా ఉంది, మచ్చల మచ్చలుగా ఉంది. ఈమె గౌతముని యొక్క కుమారుడున్నాడు జమదగ్ని మహాముని. ఆ జమదగ్ని యొక్క కులాంగి ఆమె అసలైన అమ్మవారు, మగవారి వెనక ఏమున్నదే పుట్టాలో పుట్టి ఉన్నది పూలోకమాత, తోటలో పెరిగను తొలగరి మెరుపు, తొలగరి మెరుపు, పాల సముద్రముల పెరిగిన పోలరాను కంబు, వారి యొక్క వేణుగను బంధించారు. బంధించిన సమయంలో ఆ యొక్క గిరిరాజు వారి సమూహంలో ఉన్నారట భటులు. ఎవరబాయ్ ఏ ఊరి మీద? పైన ఉంది, పైన టెంట్ కొట్టే కదంట్రా. దానిపైన ఉంది, దానిపైన ఆకాశం ఉంది. ఆకాశం కింద మళ్ళీ టెంట్ కొట్టే కదా. ఏ ఊరు సాయిబర్ నీరా రే? ఒరే ఇలా ఈ పెట్టెల కోసం ఏను కోసం వచ్చినాడు కాదురా. ఏటలు 4 ఏటలు వస్తాయి ఇప్పుడు. అవి ఉడుకుతుండే వెనకెత్తురా. అలర గంజావతి పోగావతి అలల గంజావతి పశ్చిమభోగావతి పట్టమున పట్టి పరిపాలిస్తున్నాడు దండిగిరి రాజు. మన్ను నుండి పారెళ్ళినదో ఆ దండిగిరి రాజు ఆ పట్టులను పిలుస్తున్నాడు. ఓరి పట్టులారా వినరయ్య పట్టులారా విన్నవించదాను, ఓరి పట్టులారా మధ్య ప్రవేశించి పారి వెళ్ళి ఉన్నది, అదృశ్యమైనది కనుక మీరు 7 లోకములు ఎందరో తిరిగి ఆ యొక్క ఘటన ఏనుగు ఎక్కడ ఉన్నదో పట్టుకాడు ఏం పనులు చేస్తారు? ఎవరా మీరా కట్టేది, గుంజేది, ఆరేసేది, పీకేదేంద్రా పిచ్చివాళ్ళ. ఆ ఒక్క ఘటమ తొమ్మన్నవారు ఘటమ ఏనుగులలో వాటిని లత్తిలెత్తటం, లత్తిలంటే ఏంటి? లత్తిలెత్తటం. ఓ ఏనుగు వేదరాముడు ఎంతో చక్కని దేవుడు. ఆ యొక్క భటులు ఈ యొక్క గౌతమ వారి ఏమన్నాబాయ్ సాయిబు 3 రోజుల నుంచి సిరుగురు పడి కూడి తింటుంది. ఏనుగు పోయి 3 నెలలు, మా ఏనుగు పోయి 3 నెలలు, 6 నెలలు, ఎత్తుకపోయి 6 నెలలు అవుతుంది. ఎదగబెట్టి మిగిలిన 3 నెలలు అండి కాదు. వీళ్ళు పని పాట లేకుండా నెల కాడ తిరుగుతుంటే పిల్లలు చెప్పులు కూడా తిరుగుంటారు. అందుకనే పబ్లిక్ శిరసెట్ ఉందో
తోకేటు ఉందో కనుకనరా మీ ఏనుగు ఉందో తెలుస్తుంది సరే పక్క పడ్డా రబాయ్ మీరు మాకు తెలియదు మీ ఆనమాలు మీ ఏనుగు ఎలాంటిదో మాకు ఆనమాలు చూపించాలి. అటు ఇటు నెట్టి లాగాల బయటికి బొచ్చు 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 దాని బొచ్చు శరీరం బొచ్చు తీసుకురావాలా. సాహెబ్ 3 గంటల మీరు వాయించండి. ఏం తీసుకొచ్చేది వాళ్ళని చెప్పి వీళ్ళకి భయం వేస్తుంది. అసలు ముందు ఇక్కడ చూస్తే భయం వేస్తుంది పాపం. ఆ ఎదురు బాగా చెప్పావు ఇద్దరు మిషన్ నొక్కుతాడరా. అతి విషయం వాయించండి. వాయించండి. దాని బొచ్చు కాదు కదా దాని రూమ్ కూడా జరగాలి రాండి ఇంకా నిజాలుగా. ఏంట్రా సరికాయ ఉందా? ఎట్టుందో తల ఇటు తోక ఉంది ఇటు ఇటే ఉందయ్యా అటు తోక తలే ఉంది. అదే నీ వచ్చి వీకించుకుంటూ వచ్చి బెక్కరారంటే ఇది మోసం అబ్బా. గిచ్చుతున్నారు మేము గిచ్చితే మీరు తట్టుకోలేరు. చూడు ఎట్ట గిచ్చుతున్నారా. ఇది మోసం. చుట్టూ ఆడపిల్లలు పెట్టి మోసం. ఇదిగో మిమ్మల్ని అయితే తీసి కావాలి వేస్తాం మేము. వాళ్ళని తీసి పక్కన వేయండి. మిమ్మల్ని కావాలి వేస్తే అప్పుడు అడుగు. సాహెబ్ దేవర్లో మీకు ఈ జనం శివాలు ఎక్కేది సరే చూస్తా వాళ్ళ మొత్తం వాళ్ళ కూడా దేవరం ఉన్నాడు సాహెబా ఉందిలే ఉన్నదే విషయాలు చెప్పాలండి. వాళ్ళకంటే దేవరం పెట్టేవి నంబూరి వారు దొడ్డపనేని వారు ఇంకా వాళ్ళకి నేను ముసిలో అయినాక మళ్ళీ చేస్తాం వాళ్ళు ఏనుగు రెతుకులు ఆడుకుంటూ వస్తా ఈ సంబరాలు ఈ టెంట్లు ఈ వైభవం అంతా చూసి ఏళ్ళకు కూడా ఉదాహరణ పుట్టిన శివాలు చెప్పుకోవాలని ఆ శివాలు చెప్తాం. కానీ పోతే వాళ్ళు మొత్తం పెట్టారు అర్థం కూడా ముందు చెప్పుకుని మిగితే ఆశ్రమంతులు ఎవరని కూడి పెడతారు. చెప్పు
దగ్గర తిరగలరా మీరు? అది ఏనాయడా వీళ్ళు కొట్టుకోవడం ఇది అసంభవం. ఒక నిమిషం, ఇదే మాట మెరుసలు గడ్డల్లాగా ఆట. మీరు తొండి చేస్తున్నారు. కరెక్ట్ గా ఆడండి, గెలవండి. మన ముగ్గురు రండి. ఇట్రా ముగ్గురు రండి, ముగ్గురు అటు బాగుతావు. ఇసి అవతలేస్తా. అసలు సగం నడిచింది, ఇంకొంచెం నడిచిద్ది. ఇందాక చంపుతుంటే వాడా ఏనుగుని చూసా చూసా చూసా. మసాలా వాసన వస్తుంది, దానికి ఎత్తున చెప్పండి. రాత్రి నుంచి 4 క్వార్టర్లు వేసి ఉన్నాడు, మతి భ్రమించింది. రంగు తెలియలా, రంగు తెలియలే. నువ్వు రెండే కాబట్టి లిమిట్. నాయడా ఏందే ఒరే, మీరు నిజంగా ఎకరమైన సాయిబు నుంచి ఇప్పుడు కనుక్కోండిరా. అయ్యా మావాడు పొచ్చి పీకాడు. మీ పిల్లలు వేసిన క్షణంలో చూపించాం, మీ పిల్లలు వేసిన క్షణంలో చూపించాం. దెబ్బ చదివితే వాళ్ళు లేకపోతే మీరు పొచ్చి పీకారు, వాళ్ళు లేకపోతే మీరు పొచ్చి పీకారంట. ఆనవాళ్ళు దొరికింది, ఆనవాళ్ళు దొరికింది, పట్టుకున్నారు, అయిపోయింది. మీరిప్పుడు మా ఊళ్ళు కనుక్కున్నారు, ఆనవాళ్ళు తెలిసింది. సచ్చినా 1000 వరహాలు, బతికిన 1000 వరహాలు. మీరు ఎంత ఇస్తున్నారు? మీ ఏనుగుని ఇస్తారా, ఖరీదు కట్టిస్తారా? అబ్బో, ఈయన సామాన్యులు కాదా ఈయన? చెప్పండి, ఏనుగుని ఇస్తారా, డబ్బులు కడతారా? ముందు కాసేపు ఇస్తారండి, అప్పుడు కడతాం మేము. బండి కట్టిందాకా బండి కాదు, బండి కట్టి ఇడిపించుకున్నాక అప్పుడు నువ్వు కండ ఊడిద్దో కొండ ఊడిద్దో నా తెలియదు. ఇంకా బండి కట్టపోతే గుత్తి రాలి కింద పడింది చెమటకి. ఇప్పుడు అదే ఏటట్టుంది నాకు చెమటకి. అయ్యా అమ్మవారు ఆచారం ముందు ఇలాగోపలం మా దగ్గరికి ఇలాగోపలం బయలుదేరడం ఇలాగోపలం
ఆదిపురం జ్యోతి. ఏమయ్యా అదిగో ఆ భూమి కాసి ఉన్నది బీబీ నాంచారి. ఆ యొక్క బీబీ నాంచారి మరుకు దాగి ఉన్నదంట అమ్మవారు. అమ్మవారు ఆ యొక్క బీబీ నాంచారి మరుకు దాగి ఉంటే ఏమయ్యా ఈ యొక్క ప్రమద్దేవి రాజు వెళ్ళి అమ్మవారిని ఒక నేర్పుతోటి ఒక సోమశస్త్రంతో అమ్మవారు తోలుకొని ఏమయ్యా ఆ యొక్క సొనవే సొట్టుమల దగ్గర తీసుకొచ్చాయంట. ఎక్కడైనా నన్ను మెచ్చి నా తండ్రి గారిని నా పిరతండ్రి గారిని కొరలు లేపి నాలో గరుపంకమ్మ అని చెప్పి అడిగాడంట. అడిగేవారికి అప్పుడు అమ్మవారు ఏముంటుందయ్యా, ఏమై బాలక నీ తండ్రి గారిని కొరలు లేపాలంటే నేను ఎలలేని 7 సోస్తులు అడుగుతున్నా. ఎలలేని 7 సోస్తులు నాకు ఇచ్చినట్లయితే అప్పుడు నీ తండ్రి గారి కొరల దగ్గరికి వెళ్ళి నీ తండ్రి గారిని కొరలు లేపి నీ తండ్రి గారిని నీ పిరతండ్రి గారిని నీలో గలుపుతాను బాలక అని చెప్పిందట. ప్రపంచంలో లేనిగా నీలో ఉన్నయిగా నాకు కావాలి బాలక అని చెప్పి అడిగిందట. ప్రపంచ బాలక అది కూడా కాక మోపన కాటుగా నాకు ఏగుమునకు కావాల బాలక. అది కూడా కాక బాలక చేయని బోండవ నాకు ఏగుమునకు కావాల అనేది అడిగేటివరికి అమ్మవారు. అప్పుడు రవదేవి రాజు ఏమున్నాడయా, ఎరా ఇరలోకంలో చేయని బోండం ఎక్కడ ఉన్నదా, కుమ్మరి చెట్టి మట్టి తీసుకొచ్చి కాలు కింద వేసి మద్దన వేసి స్నానం వేసి సరిసి తీస్తేనే బోండవా, చేయని బోండవ ఇరలోకంలో ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు అని చెప్పని పరమాత్మ తజ్జన చేసుకుంటూ ఉన్నాడు రవదేవి రాజు. పరమాత్మ తజ్జన చేసుకొని ఏమయ్యా అప్పుడు విచారణ చేస్తున్నాడంట రవదేవి రాజు. విచారణ చేస్తుండేటి వరకు అప్పుడు దివిజ్ఞానం అయింది రవదేవి రాజుకి. అమ్మవారు అడిగిన వెళ్ళలేని 7 సూత్రాలు కూడా నాలోనే ఉన్నాయి. అమ్మవారు అడిగి వెళ్ళలేని 7 సూత్రాలు నాలోనే ఉన్నాయి. అమ్మవారు అడిగిన 7 దున్నులు కుట్టాడు. 7 దున్నులు కుట్టి అమ్మవారి పాతకాన్ని ఉంచాడంట. అమ్మవారి పాతకాన్ని ఇచ్చి ఏమయ్యా కొందరు వైరాలు పొగ ఎక్కుడిపోయాడు. అవి లేచిన సరిపోద్ది చాలయ్యా. నీ యోగమును వైపులో అమ్మవారు ఇంకా ఏమడి ఉన్నది రవదేవి రాజుని రవదేవి రాజు 3 సోస్తులు అప్పచెప్పి
దుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయరూపిణి శ్రీరాజరాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం ఎర్రని గాజులతో పువ్వులతో నిన్ను కొలిచాము అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపుల మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ నీ అడుగులే తాళాలు అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా రేకుల్ని దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యులై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు నీ పాద సేవయే మాకు పుణ్యం అమ్మా నీ చూపు సోకినే జన్మధన్యం అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లి నీ మహిమల్ని చూపవమ్మా
శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుడు శివుడైన సరితూగునా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యముక్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మదార్తి ఆ మూర్తి ఏ మూర్తియునుగాని రసమూర్తి ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం పాపా బమపని బమపని బమపసని బమపమ శ్రీరామ పాపా పమపనీని పని సరి సని పమపని మపమ కోదండ రామ మపని సరి సని పని పమ సీతారామ మపని సరి 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 మరి సని పమ ఆనంద రామ మా మారి మరి మరి సరి మా రామ జయ రామ సరిమా రామ సపమా రామ పావన రామ ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను కల్పు ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు కై మోడు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం
సిస్టర్ సైడ్ సైడ్.
అయ్యా విలగాపులకి ఆశారపొట్టికి సెలవయ్యా. విలగాపులకి ఆశారపొట్టి పెట్టడానికి సెలవ. ఓ ఆరు శ్రమగారయ్య వారు పల్నాడు వారు వారు శుభము దేవరము ఎరిగిన వారు ఎదిగిన వారు కాపులు శరణాలు దేవడ పెద్దలు జమానము స్థలము పరస్థలము పదింటి ఆచరణ విలగాపులకి అయ్యా చీరల ఊరేగింపులకు సెలవయ్యా. ఓ ఆరు శ్రమగారయ్య వారు
మానంట అప్పట్లో మేళము కొమ్ము అన్ని నా అంటుంటే నేను ఆడతాను. నేను ఆడతాను. చెప్పనండి
అది ఆడ తీసి పెట్టి వచ్చింది. కాసేపు ఎవరు కాదు నువ్వు కరెక్ట్ అయిందమ్మా. కాదులాగరే అనుకోలేదు ఎంత డిమాండ్ ఇది వీడియోలో పడదుగా.